హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక రెసిపీ చూపిస్తాను. అలాగే చెదలతో మేము పడిన ఇబ్బందులను కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ చెదల్ని ఎలా రిమూవ్ చేసుకోగలిగాం అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. ఎక్కడైనా మీకు వీడియో నచ్చింది అని అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇంట్లో ఎక్కడ అయితే చెదలు లేదండి. మేము ఈ హౌస్ కొనుక్కొని 5 ఇయర్స్ అవుతుంది. ఎక్కడ చెదలు లేదు. బట్ మాకు బ్యాక్ సైడ్ బాల్కనీ నుంచి వర్షపు నీరు కొట్టిద్దనమాట. ఆ గుమ్మం పక్కనే ఒక కబోర్డ్ ఉంది. అది పెచ్చులు పెచ్చులుగా పైనుంచి అంటే కబోర్డ్‌లకి మేము పాలిష్ చేయించాము. వుడ్‌కి పాలిష్ చేయించామన్నమాట. ఆ వుడ్ అంటే ఆ పాలిష్ ఊడిపోతుంది అనుకుని అప్పుడప్పుడు కొంచెం కొంచెం పైకి లెగుస్తుంటే జస్ట్ ఊడిపోతుందేమో అని తీసామన్నమాట. ఒకరోజు నేను కబోర్డ్స్ తీస్తూ ఉంటే అంటే కబోర్డ్‌లో క్లాత్స్ పెడతాను. వాటిని సర్దుదాము, తీసేసి నీట్‌గా పెడదామని తీసా. అంతే అండి బలబలా వచ్చేసినియి. నావి 2 డ్రెస్సులయితే కంప్లీట్‌గా తినేసినియి. ఇది కేరళ వెళ్ళినప్పుడు జరిగిందనమాట ఇది. కేరళ వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం మేము కేరళలో ఒక 10 డేస్ ఉన్నాము. వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని, అదిగో ఇదిగోంట ఒక 20, 25 డేస్ కబోర్డ్‌లో బట్టలవి సర్దలేదనమాట. ఉన్నయి ఉన్నయి మడత పెట్టినట్లు లోపల పెట్టేస్తూ ఉన్నాము. అట్లా 25 డేస్ పైనే కబోర్డ్ ఇక సర్దకపోయేటప్పటికి ఎప్పుడు చేరినయోనండి కంప్లీట్‌గా 2 డ్రెస్సులయితే ఫుల్లుగా తినేసినియి. చూసి ఒక్కసారిగా భయమేసింది. ఎందుకంటే చాలా కాలం అయిపోయింది చెదల్ని చూసి. ఎప్పుడో మేము చిన్నప్పుడు తాటాకింట్లో రెంట్‌కున్నప్పుడు చూసిన చెదల్ని మళ్ళీ ఇప్పుడు చూసేటప్పటికి షాకయ్యి, అందులోనూ మా ఇంట్లో డ్రెస్సులు కొట్టేసేటప్పటికి నేను కంప్లీట్‌గా షాక్ అయిపోయాను. గబా గబా బట్టలన్నీ తీసేసి సెంటర్‌కి వెళ్ళేసి సెంటర్‌లో ఒక షాప్‌లో తీసుకొచ్చాననమాట. చెదల మందుని తీసుకొచ్చి స్ప్రే చేశాను. ఆ స్ప్రే పడిన దాని మీదయితే అవి చచ్చిపోతున్నాయి. మళ్ళీ బతకట్లేదు. చచ్చిపోతున్నాయి. కానీ మళ్ళీ కొత్తయి పుట్టేస్తున్నాయన్నమాట. ఎందుకంటే కబోర్డ్ లోపల నుంచి దారి పెట్టుకొని ఒక చెక్క వైపంతా ఫుల్‌గా తినేసినియి లోపల. నేను మాక్సిమం ఉన్నంత వరకు నాకు చేతనైనంత వరకు వుడ్‌నంతా కట్ చేసి స్ప్రే చేస్తూనే ఉన్నానండి. ఒక 10 డేస్ వరకు ఎవ్రీ డే అంటే డే బై డే ఒకరోజు ఒక్కొక్క రోజు అట్లా స్ప్రే చేస్తూ ఉన్నాను. పోతున్నాయి అని అనుకుంటున్నాను కానీ అవి పోవట్లేదు. నెక్స్ట్ డేకి మళ్ళీ మట్టి వచ్చేస్తుంది. ఏంట్రా బాబు అని అనుకుంటూ ఉండగా మా పై వాళ్ళ ఇంట్లో గూడా కొంచెం చెదలు కనిపించింది అని అన్నారు. వాళ్ళు మందు కొట్టించుకున్నారనమాట. ఓకే. మనం కూడా చేయించుకుందాం అనేసి మేము అతన్ని మాట్లాడుకున్నాము. అతను చెప్పారనమాట. కింద కబోర్డ్‌లో ఉన్న బట్టలు, సామాన్లన్నీ తీసేయండి అని. తీసేసి ఇంకా మందైతే కొట్టించుకున్నాము. చాలా బాగా పోయిందండి. అంతా హోల్స్ వేసి స్ప్రే చేశారు. ఇంట్లో కింద అంతా ఎక్కడైనా మొత్తం ఇల్లంతా డ్రిల్లర్ తోటి హోల్స్ వేసి అందులో స్ప్రే చేశారండి. అలాగే మొత్తం ఇల్లంతా కూడా వుడ్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా స్ప్రే చేశారు హోల్స్‌లో. మళ్ళీ తర్వాత వాళ్ళే ఆ హోల్స్‌ని కూడా పూడ్చేశారనమాట. చాలా బాగా చేశారు. ఇది చేసి కూడా ఒక 1 మంత్ పైనే అవుతుంది. బట్ ఇప్పటి వరకైతే ఎక్కడ చెదల్లేదు. అండ్ ఇంట్లో స్మెల్ కూడా లేదండి. ట్రస్ట్ మీ. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటివి చేయించుకోవాలనుకుంటే తప్పకుండా చేయించుకోండి. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం. నేను పన్నీర్ బుర్జీ అయితే చేస్తున్నాను. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని బటర్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయని వేసుకోండి. ఇవి త్వరగా మగ్గటానికి ఒక చిటికెడు పసుపు, అలాగే ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఇవి ఎంత బాగా మగ్గితే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది మన కర్రీకి. ఇవి బాగా మగ్గాలండి. ఎంత మగ్గితే అంత టేస్ట్ అయితే వస్తుంది. ఇవి మగ్గేలోపు నేను మా పాపతోటి పన్నీర్‌ని సన్నగా ఇట్లా గ్రేట్ చేయించాను. అంటే మనం క్యారెట్‌ని తురుముకుంటాం కదండీ! దాంతో తురుముకుంటే చాలా బాగా వస్తుంది. తినటానికి కూడా బావుంటుంది. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోకుండా ఇలా తురుముకుంటే బావుంటుందనమాట. చూసారు కదా! ఉల్లిపాయలు బాగా అంటే బాగా మగ్గిపోవాలండి. కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటో. టమాటా బాగా పండిందయితే అసలు కర్రీ ఇంకా టేస్ట్ వస్తుందండి. ఇట్లా సన్నగా తరిగిన టమాటోని కూడా వేసేసి బాగా మగ్గాలి. చూసారా పన్నీరు చక్కగా మనకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా తురుముకోవాలనమాట. ఇప్పుడు
ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గినియి. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి. హాఫ్ టేబుల్ స్పూన్ కంటే ఇంకా తక్కువున్నా పర్వాలేదు. జస్ట్ మనకి ఆ మసాలా ఫ్లేవర్ ఎక్కడైనా తగిలితేనే బావుంటుంది. ఎక్కువ వేసుకుంటే పన్నీర్ టేస్ట్ మనకి పోతుంది. సో, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయిన తర్వాత రుచికి సరిపోను కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ కొంచెం కొంచెమే. ఎక్కువ వేసుకోవద్దండి. మనకి ఆ పన్నీర్ కమ్మదనం మిస్ అవ్వకూడదు. కానీ కొంచెం మసాలాగా అనిపించాలి. కాబట్టి కొంచెం కొంచెం వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని నలిపి వేసుకోండి. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి కర్రీకి. ఇప్పుడు మనకి గ్రేవీగా కావాలి కాబట్టి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అనే దాన్ని బట్టి మనం వాటర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఒక 250-300 ఎంఎల్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని కొంచెం ఉడకనివ్వండి. ఇది ఉడుకుతున్నప్పుడు మనకి కొంచెం చిక్కదనంగా కావాలి గ్రేవీ. కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని వాటర్‌లో కొంచెం స్లర్రీలాగా ప్రిపేర్ చేసుకొని ఇందులోకి వేసుకొని అది శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిచ్చాలండి. అప్పుడు మనం తరిగిన ఈ పన్నీర్‌ని ఇందులో వేసుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లుకోండి. అంతే అయిపోతుంది. నేనైతే ఇంట్లో అప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉందనమాట. కాబట్టి నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్‌నైతే యాడ్ చేశాను. ఇది కంపల్సరీ అయితే కాదండి. ఇక్కడితో మన కర్రీ అయిపోతుంది. పైన చల్లగా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంక దీన్ని ఒక్క నిమిషం అలా స్టవ్ మీద ఉంచి ఆఫ్ చేసేసి వేడి వేడి చపాతీలోకి వేడి వేడి పన్నీర్ బుజ్జి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. చెదల గురించి మీ అభిప్రాయాన్ని నాకు షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.